ఎన్నో సంవత్సరాలుగా ఉండిపోతుంది ఇది. గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చాను నేను ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు. కానీ అది చివరి నిమిషంలోకి వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం బాగువలస, పెద్దపదం, పారన్నవలస, కోరమరాజుపేట, అలాగే పురోహితుల వలస, బోరబంద, చిన్న బోరబంద, నార్ల వలస, నక్కడ వలస, మొత్తం ప్రజలందరూ రైతులందరూ కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంతమందికి అవసరమైనటువంటి పని మనం ఎందుకు మానేస్తాం చెప్పండి? ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టి ఈ పని పూర్తి చేస్తానని అందరికీ సభాముఖంగా మాట్లాడారు. గతంలో చాలామంది ఏది అడుగునాడని భూమి సంవత్సరమని నెక్స్ట్ ఈ రైతులందరూ కూడా కలిసి తిరిగి అడగడం జరిగింది. 5 పంచాయతీల నుంచి కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ సాలూరు నీరు, ఇది సాలూరు నీరు మిగతా మండలాల కోసం వెళ్ళిపోతుంది. సాలూరులో 1 ఎకరా కూడా కలలేదు. సాలూరు నీరు సాలూరు మండలం అంటే బొరపొండుకోలస దగ్గర, నార్లవలస పంచాయతీ బొరపొండుకోలస దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఛానల్ పెడితే గవర్నమెంట్ దయదలిచి ఈ రైతులందరూ బాగుపడతారు. తెలుగుదేశం పార్టీకి రైతులందరూ కూడా రుణపడి ఉంటారని శుభాముఖంగా తెలియజేసి 3000 ఎకరాల పైచీలక అన్ని నార్లవలస పంచాయతీ, పెదపదం పంచాయతీ, పురోహితుల పంచాయతీ, బోరబంద పంచాయతీ, స్వారణవలస పంచాయతీ, చంద్రంపేట వరకు ఇది వెళ్తుంది. కోరమరాజుపేట పంచాయతీ అంటే చంద్రంపేట వరకు వెళ్ళడానికి. అంటే చెరువులన్నీ కూడా బ్యాంకింగ్ అయిపోతే వర్షం పడితే చెరువులన్నీ నిండిపోతాయి. సెకండ్ టైం మనకి నీరు ఉండటం లేదు. లాస్ట్ తడికి ఇబ్బంది పడుతూ రైతులు పాడవుతున్నారు. ఏదో అవకాశం ఉన్న వాళ్ళు నూతులు ఏదో తోడుకొని బతుకుతున్నారు. ఇది చెరువులు బ్యాంకింగ్ అయిపోతే ప్రతి ఒక్క రైతుకు కూడా అవకాశం ఉంటుంది నీరు కట్టుకోవడానికి. రెండోది లాస్ట్ తడికి అంటే కాలువలు లేకపోయినా కనీసం చెరువులన్నీ బ్యాంకింగ్ అయిపోతాయి. చెరువులకు తోవకు ఆల్రెడీ ఎస్టిమేట్ చేయడం జరిగింది. గతంలో సంజయరాణి మేడం గారు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మేడం ట్రై చేసి శాంక్షన్ కూడా తీసుకొచ్చున్నారు. తర్వాత గవర్నమెంట్ మారడం వల్ల అనుకోకుండా ఆగిపోయి ఉన్నది. దీనికోసం మళ్ళీ సంజయరాణి మేడం కోసం రిప్రజెంటేషన్ ఇచ్చి అందరూ రైతులు అందరు పంచాయతీల నుంచి కూడా వచ్చాం. రిప్రజెంటేషన్ చేసి ఆవిడ సహకరిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.